సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిచయుడొకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనము సిలువ ధ్యానాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి తీర్పు క్షణము నుంచి, సిలువ వేయాలనే ఆలోచన చేసిన క్షణము నుంచి సిలువకు అప్పగించే వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా మనకి దేవుడు గైడ్ చేసిన క్యారెక్టర్స్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం ఎవరి గురించి చెప్పాం? అరిమతయి యోసేపు అని చెప్పాం. ఆయన రహస్య శిష్యుడే. ఇప్పుడు ఈ నికోదేము కూడా రహస్య శిష్యుడే. ఈయన వయసు 90 సంవత్సరాలు. ఈ నికోదేము వయసు మన యేసుక్రీస్తు ప్రభు వారిది ఎంత అప్పటికి? అంటే ఈయనకంటే 3 రెట్లు పెద్ద ఆయన సన్హెడ్రిన్ సభలో ఆయన కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. పరిచయుడు. ఈయనెవరు? పరిచయుడు. అస్తమానం ప్రభు ఎవరిని తిడుతుంటారు? శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని. వాళ్ళ యొక్క క్రియలను ప్రభువు మాటి మాటికి ఎత్తి చూపిస్తూ, మీరు ఇలా ఉన్నారు, ఇతరుల్ని ఇలా అంటూ ఉంటారు, మీరు సరిగ్గా ఉండండి అని చెప్తూ ఉంటారు ఆయన. అలాంటి పరిసయుడైన ఇజ్రాయేలు వాళ్ళందరికీ కూడా బోధకుడైన, అసలు ధర్మశాస్త్రాన్ని అవపాశం పట్టినవాడైన అలాంటి యొక్క నికోదేము. ఈ నికోదేము అనే పదము గ్రీకు పదము నుంచి నికోడమస్ అనేటువంటి పదము నుంచి వచ్చింది. నికోదేము అంటే అర్థం ఏంటంటే ప్రజలను జయించిన వాడని దాని మీనింగ్. ఆ పేరుకి అర్థం అది, ప్రజలను జయించిన వాడు అని అర్థం అన్నమాట. అలాంటి నికోదేము ఇప్పుడు ఈయన అక్కడ ఉన్నటువంటి సభలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఎల్డర్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పెద్ద, అక్కడ బోధకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక బోధకుడు. ఆయన ఒకరోజు రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే ఆయన ఒక పస్కా పండుగ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గువ్వలు అమ్మువారిని, పావురములు అమ్మువారిని, రోకలు మార్చువారిని ప్రభు ఆ రోజంతా చెదరగొడతారు కదా. ఆ ఇన్సిడెంట్లో ఆయన అక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుంది, అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి, అనేకమైన మహత్కార్యాలు జరుగుతున్నాయి ఈయన ద్వారా. ఈయన బోధ చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుష్యుడే అనేటువంటి ఒక నిశ్చయత ఈ నికోదేము హృదయంలో కలిగిందండి. యాక్చువల్గా అయితే వాళ్ళ నమ్మిన శాస్త్రానికి మాత్రమే, ధర్మశాస్త్రానికి మాత్రమే వాళ్ళు అంటే ఇష్టపడతారు, అదే చెప్పడానికి ఇష్టపడతారు. దాంట్లోంచి ఇంకొకటి మారిస్తే ఇష్టపడరు అసలు వాళ్ళు యూదులు. అలాంటిది పరిచయుడు. ఈయన అస్సలు ఒప్పుకోడు అనమాట. వీళ్ళు ఏది నమ్ముతారంటే, భక్తి అంటే ఏది నమ్ముతారు ఈ పరిచయులు అంటే, వాళ్ళు నిలువుట అంగీలు వేసుకొని ప్రత్యేకించబడిన వస్త్రధారణతో ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి నీతి పనులు చేస్తూ ఇలా 3 సార్లు ఆ యొక్క పండుగ ఆచరించేటప్పుడు, ప్రతి నెల పండుగలు ఆచరించేటప్పుడు, మందిరానికి చేయాల్సిన పనులు చేసేటప్పుడు, ఉపవాసాలు ఉండేటప్పుడు, దేవుని యొక్క అర్పణల విషయంలో, మనుష్యుల విషయంలో పైనున్నటువంటి భక్తి అంతా ఎక్కువగా ఆచరించే మనుషులు వీళ్ళు. అంటే ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేటువంటి పరిచయులు, సద్దూకయ్యులు అనేటువంటి 2 బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఈ పరిచయులు నమ్ముతారు కానీ సద్దూకయ్యులు పునరుద్ధానం ఉందనే సంగతి కూడా వాళ్ళు నమ్మరు. అయితే ఈ పరిచయుడు మాత్రం ఈ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ఇవన్నీ చూసి ఈయనతో కొన్ని సంగతులు మాట్లాడాలి అనుకున్నాడు. ఆయన ఎలా అయినా కొన్ని సంగతులు అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. మరి ఈయన వెళ్ళి ఈయన కలిశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఊరుకోరు కాబట్టి ఒక రాత్రికాల సమయం చూసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఈయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఆయన ఏం చెప్తున్నాడంటే, వచ్చి రాగానే ప్రభువుని కొనియాడుతున్నాడు అతను. వచ్చి రాగానే ప్రభువుని ప్రేజ్ చేస్తున్నాడు అతను. వచ్చి రాగానే ప్రభు యొక్క గుణలక్షణాలను, మంచితనాన్ని స్తుతించడమే అది ప్రైజింగ్. అలాగ ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు ఏ డౌటు లేదు, ఖచ్చితంగా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన మనుష్యుడు అని నేను ఎరుగుదును. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు దేవుని యొక్క చిత్తములో ఉన్నవాళ్ళు కాకపోతే నువ్వు చేసిన లాంటి పనులు ఎవరు కూడా చేయలేరు. కాబట్టి నేను నిశ్చయంగా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన మనుష్యుడవని నమ్ముతున్నాను అని ఆయన చెప్తున్నప్పుడు అందుకు యేసు అంటున్నారు ఆయన, సరేలే, నన్ను ప్రేస్ చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం.
ఇంపార్టెంట్ ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తున్నాడు. అంటే ఈయన దేనికోసం వచ్చాడో ఈయనకి అర్థమైపోయిందా లేదా? ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏ ఇంటెన్షన్తో మనం ఇక్కడికి వచ్చామో ఆయనకు తెలిసిపోతుందా తెలీదా? ఆయన్ని వెదికి వచ్చామా, అవసరతల కోసం వచ్చామా, అక్రతల కోసం వచ్చామా, లాభం ఆశించి వచ్చామా, రొట్టెని ఆశించి అంటే ఈరోజు ఇచ్చే బ్రెడ్స్ కాదు, మామూలుగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వెంబడించే వాళ్ళల్లో వాళ్ళు కొంతమంది రొట్టె కోసమే వచ్చే వాళ్ళు ఉన్నారంట. అలాంటి విధానంలో మాట్లాడుతున్నాను నేను. అలా దేనికోసం వచ్చా, అసలు అతను దేనికోసం వచ్చాడంటే అతనికి ఇంకేజ్ అవుతుంది కదా, అతనికి పరలోకం కావాలి. అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ పరలోకం కావాలి. ఆయన ఇంటెన్షన్ ఏంటో ఈయనకి తెలుసు కాబట్టి ప్రభువు ఏమని చెప్తున్నాడంటే, సరే సరే నువ్వు ప్రేస్ చేస్తున్నావు, నువ్వు నమ్మవు, బాగానే ఉంది, కానీ నీవు పరలోకం చేరాలంటే నీకేం కావాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చేరుకోలేడు అనేటువంటి మాటను చెప్తుండే. అంటే దేవుని రాజ్యము చేరుకోవాలనే ఆశ ఈ నికోదేముకు ఉంది లోపల. అది మేము ఎలా రీచ్ అవుతాము అని అడగడానికి పరలోకము నుంచి వచ్చిన బోధకుడు ఈయన దేవుని చిత్తానుసారంగా ఆయన ఇక్కడికి వచ్చాడని గుర్తెరిగి ఆయనను కలుసుకోవడానికి ఈయన వచ్చినప్పుడు ఆ సంగతులన్నీ మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు నికోదేము అంటున్నాడు, ముసలివాడనైననే మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనను. అప్పుడు చెప్తున్నాడు ఆయన ముందు ఏమన్నాడంటే, ఎవడైనా సరే క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అని చెప్పారు. ఫస్ట్ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? చాలామంది క్రైస్తవుల యొక్క డినామినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే అనేక రకాలైనటువంటి డినామినేషన్స్, అది లూథరన్ చర్చ్ అని, బ్యాప్టిస్ట్ చర్చ్ అని, క్యాథలిక్ చర్చ్ అని, మెథడిస్ట్ చర్చ్ అని, ఇంకా పెంతెకోస్తల్ మినిస్ట్రీస్ అని, ఇంకా రకరకాల మిగతా అన్నీ కూడా మామూలుగా చిన్న చిన్న సహవాసాలు. ఇవన్నీ కూడా ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో. ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మీరు రక్షణ పొందారా, మీరు క్రొత్తగా జన్మించారా అని అడగండి. మీరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి లేకపోతే మేము క్రైస్తవులం కదా, క్రొత్తగా జన్మించడం, నూతన మనసు పొందుకోవడం అలా అడుగుతున్నారేంటి అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడంటే మనకు అర్థమవుతుంది, కానీ ఇది వరకు దినాలలో ఈ మాటలు మాట్లాడితే ఎవరికి అర్థమయ్యేవి కాదు. భక్త సింగ్ గారు ఎక్కువగా ఎవరినైతే కలుస్తారో ఆయన వెంటనే ఫస్ట్ అడిగేది, నువ్వు ఏమంటారు, మారు మనసు పొందావా, నూతన జన్మ నీకుందా అని అడుగుతాడంట ఆయన. నూతనంగా జన్మించామని అడిగితే వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజుల్లో వాక్యాలు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి, బోధకులు కొంచెం డీప్గా చెప్పుకొని వెళుతున్నారు కాబట్టి, జ్ఞానం ఎక్కువైంది కాబట్టి, అసలు వాక్యం ధారాళంగా ప్రవహించేస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మీరు నూతన జన్మ అనుభవం మీకు ఉందా అంటే. అలా అని మనం అనుకుంటున్నాం, అందరికీ తెలుసో లేదో కూడా ఇంకా తెలీదు. పుట్టు క్రైస్తవులు ఉంటారు, తరతరాల నుంచి ఇంకా క్రైస్తవులుగా తాతల దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఈ తాతగారు క్రైస్తవుడు కాబట్టి ఆ తండ్రి క్రైస్తవుడు, తండ్రి క్రైస్తవుడు కాబట్టి కొడుకు కూడా క్రైస్తవుడే. ఈ కొడుకు క్రైస్తవుడు కాబట్టి మరి వాళ్ళ కొడుకుని కూడా క్రైస్తవుడనే వేయిస్తాడు అక్కడ. బీసీసీ అనో ఇంకోటానో ఏదో పెట్టించి వేసుకుంటారు వాళ్ళు అక్కడ. అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు అక్కడ. అయితే వాళ్ళని అడుగుతారు, మీరు నూతనంగా జన్మించారంటే, నూతనంగా జన్మించడం ఏంటి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము క్రైస్తవులమే, వాళ్ళు సమాధానం చెప్తారు. నూతన జన్మ అనుభవం మీకుందా అని అడుగుతాం మనం. వాళ్ళకి అదేమీ అర్థం కాదు. మీరు వెళ్ళేటువంటి చర్చిలు వేరే అండి, మా చర్చ్ తెలుసా ఎప్పుడు స్థాపించబడిందో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి కట్టారు మా చర్చిని, మీకు అర్థమవుతుందో లేదో అని చెప్తారు మనతో. అంటే వాళ్ళకి నూతన జన్మ అనుభవము అంటే మేము దాంట్లోనే పుట్టాము కదా అనుకుంటారు. ఇంకా లేదంటే మారు మనసు అనుభవం ఉందా మీకు అని అంటే ఇంకా వాళ్ళకి అంత డెప్త్లోనికి తీసుకుని వెళ్ళినా ఇష్టపడరు చాలామంది. ఇక్కడ నికోదేము ఈరోజు సిలువ వర్తమానంలో నేర్పిస్తున్నది ఏంటంటే, నూతన జన్మ అనుభవం ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఉండాలి. ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు, చేరలేడు ఖచ్చితంగా. అది ఏ డినామినేషన్కి చెందిన వాడైనా సరే, వాళ్ళు ఎవరెవరు వాళ్ళ తాతగారులు గ్రాండ్ పేరెంట్స్ ఎంత పెద్ద బిషప్లైనా సరే, అతడు ఒక ఫైన్ డే నూతనముగా జన్మించాల్సిన అవసరత ఉంది ఖచ్చితంగా. నూతన జన్మ అనుభవం పొందాల్సిందే. ఆ తర్వాత నూతన జన్మ అనుభవం అంటే ఏంటండి, మరలా పుట్టడం అంటే ఏంటండి అని అడిగాడు ఎవరు, నికోదేము. నేను యూదుడనే, నేను ధర్మశాస్త్రం అంతటిని కూడా చదువుతున్నాను. చిన్నప్పుడు 12 ఏళ్ళకే నాకు కంఠస్థం వచ్చేది. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలందరికీ నేర్పుతున్న వాడిని నేనే. మొత్తం అంతా కూడా నేను చెప్పగలను, దాని చెప్పునే నేను జీవిస్తున్నాను.
ముసడివాడైనటువంటి ఈ మనుష్యుడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా పుట్టగలడయ్యా అని అడిగాడు ఆయన. అప్పుడు ప్రభు చెప్తున్నారు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. ఏమడుగుతున్నాడు ఆయన? నువ్వే కదా టీచర్వి, నీవే కదా ప్రీచర్వి, నీవే కదా వాళ్ళందరికీ నేర్పిస్తావు ధర్మశాస్త్రాన్ని. ఇజ్రాయేలుకి బోధకుడువైన నీకు ఈ విషయాలు తెలియవా, నువ్వు ఎరుగవా అని చెప్పి, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు అంటే ఆయన పరిచయలను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నికోదేము మాత్రం నిజంగా ఇష్టపడే వచ్చారు, కానీ ఆయన విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆత్మ మూలముగా పుట్టినవాడు ఆత్మ సంగతులను గ్రహిస్తాడన్న ఉద్దేశం ఆయన. గాలి ఎక్కడి నుంచి ఎలా వీస్తుందో, అది ఎలా వెళ్ళిపోతుందో నువ్వేమి చూడలేవు, కానీ దాన్ని నీవు అనుభవించగలవు. గాలిని అనుభవించగలం కదా మనం. గాలి ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో నువ్వు ఎలా అయితే చూడలేవో, దాన్ని ఎలా అయితే సెన్స్ చేయగలవో, ఆత్మ ద్వారా పుట్టినవాడు కూడా ఆత్మ సంగతులను అలాగున వాడు గ్రహించగలుగుతాడు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ మాటలు వాళ్ళిద్దరికీ మధ్యలో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఇది మనకెందుకు సిలువ ధ్యానాల్లో, ఇది మనకెందుకు? నికోదేము ఏమి నేర్పిస్తున్నాడంటే క్రొత్తగా మరలా జన్మించాలి అని నేర్పిస్తున్నాడు, మారు మనస్సు పొందుకోవాలని కూడా నేర్పిస్తున్నాడు. ఇక్కడ నికోదేము మనకి ఈ రెండు విషయాలని నేర్పించడానికి ఈరోజు ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే నికోదేము మారు మనసు పొందుకున్నాడా? ఆయన నూతన జన్మ అనుభవం ఆయనకు వచ్చిందా అని అడిగితే, చాలామంది నీటి మూలముగా జన్మించిన వాడు అని మాట్లాడితే బాప్తిస్మము అని అనుకుంటారు మీరు. అది నీటి బాప్తిస్మం గురించి ఆయన మాట్లాడిన సంగతి కాదు, కానీ నీటి గురించి, నీరు అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉంది. అది నీటి మూలముగా జన్మించడం, నీటి ద్వారా మీరు ఉదక స్నానము, వాక్యము చెప్తూ ఉండగానే నీకు మారు మనసు వచ్చేది. నీటిలో ముంచి తీస్తే నీకు మారు మనసు రాదు. బాప్తిస్మం అందరూ తీసుకుంటారండి, చెప్తున్నాను కదా. ఇప్పుడు వాడికి పెళ్లి వయసు వచ్చిందంటే ఖచ్చితంగా వాడికి బాప్తిస్మం ఇస్తేనే కానీ పాస్టర్ గారు పెళ్లి చేయరు. అందుకని బాప్తిస్మం తీసుకుంటారు. పెళ్లి వయసు వచ్చే వరకు చాలామంది తీసుకోరు. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పాస్టర్ గారు బాప్తిస్మం సర్టిఫికేట్ అడుగుతారు. కాబట్టి బాప్తిస్మం అందరూ తీసుకుంటారు. అలాగని అతనికి మారు మనసు లేదు. ఒక వాక్యము నీకు బోధిస్తూ ఉండగా నీ లోపలికి ఆ వాక్యపు విత్తనాలు లోపలికి వెళ్ళి అవి గుచ్చబడి, అవి పొడవబడి, అవి ఒప్పింపబడి, ఆ నీటి ద్వారా మీరు కడుగబడి, మీరు పశ్చాత్తాపపడి కన్నీరు విడుచుచు మారు మనస్సు పొందితే అది నిజమైనటువంటి మారు మనస్సు. ఇది ప్రతి క్రైస్తవుడికి రావాలి, కావాలి. అలా ఎవరికైతే లేదో వాళ్ళు మారు మనసు అనుభవం పొందిన వాళ్ళు కారు. వాక్యము మిమ్మల్ని ఒప్పించాలి. ఒప్పించినప్పుడు ఆ వాక్యము మిమ్మల్ని కడగాలి. అది కడిగినప్పుడు అవును నేను ఒక సిన్నర్ని అని మీకు జ్ఞాపకం రావాలి. నేను ఒక పాపిని, నేను చేసిన క్రియలు చెడ్డవి, నేను అసలు మానవుడి యొక్క హృదయమే చెడ్డది. మానవుడు పుట్టాడు, వాడు చిన్న బాబు పుట్టాడు, మానవుడేనంటారు చిన్నబాబుని కూడా, మానవుడే కదా. పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉన్నాడు. అసలు మానవుడి యొక్క మానవుడి హృదయమో మంచిది కాదు. అది ఎలా ఉందంటే వ్యాధి, ఘోరమైనటువంటి వ్యాధి. దేని లక్షణం? మరణించడానికి ముందు వ్యాధి వస్తుంది, అంతే కదా. ఏదో ఒక వ్యాధి చేత మరణించాలి కాబట్టి ఒక వ్యాధి వచ్చిందంటే అర్జెంటుగా ట్రీట్మెంట్లు ఎందుకు తీసుకుంటారు? అమ్మో చచ్చిపోకూడదు అని, అమ్మో ఈ వ్యాధి ద్వారా మేము పోకూడదు అని, ఈ వ్యాధి ద్వారా మాకు చావు రాకూడదు అని. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ జరగకపోతే వాడు చస్తాడు ఎలాగునో, ఈ ఘోరమైనటువంటి వ్యాధికి ట్రీట్మెంట్ జరగకపోతే వాడు చచ్చినవాడు. బ్రతికి ఉన్నాడన్న పేరే కానీ సంఘంలో వాళ్ళెవరు? మృతులు. సగం చైర్లు మృతులే, సగం చైర్లలో బ్రతుకున్న వాళ్ళు ఉంటారు. కొన్ని కాంగ్రిగేషన్స్లో ఆ మొత్తం చైర్లన్నీ చచ్చిపోయిన వాళ్ళే. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను.
ఇది అంటే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, బ్రతుకున్నాడన్న పేరే కానీ వాళ్ళు మృతులు. కొన్ని సంఘాలలో ఉన్న వాళ్ళట బ్రతుకున్నారన్న పేరే, కానీ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే మృతులైపోయిన వాళ్ళు. బ్రతుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే, ఇదిగో ఎవరైతే ఈ యొక్క హృదయములో రోగముతో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు బాగు చేయించుకోవాలి దాన్ని. ఆ హృదయము పొడవబడాలి, ఆ హృదయము మార్చబడాలి, అది మెత్తన చేయబడాలి, దేవుని యొక్క వాక్యముతో అది నింపబడాలి, పశ్చాత్తాపపడాలి. అప్పుడు మారు మనస్సు అనే అనుభవంలోనికి వాళ్ళు వెళతారు. ఇది మన జీవితాల్లో ఏదో ఒక టైంలో చాలామంది దాన్ని పొందుకుంటారు. ఒక్కసారి జీవితంలో మారు మనసు పొందుకుంటే సరిపోయిందా అంటే సరిపోదు. నూతన జన్మ అనుభవం ఒక్కసారి ఉంటే సరిపోతుంది. మీరు నూతనంగా జన్మించారు, దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో అప్పుడే వాడు పాతది గతించిపోయాను, ఇదిగో సమస్తము మీకు నూతనమాయను. మీరు నూతన సృష్టిగా మార్చబడిపోయారు. మార్చబడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మారు మనసు అనుభవం అనేది మరి వాక్యము మీకు చెప్తూ ఉండగా మీరు ఒప్పింపబడుతూ ఉండాలి. ఒప్పింపబడుతూ ఉండాలి, మీరు మారాలి. మారిన వాడు ఏం చేయాలి, ఒక త్రాగుబోతున్నాడు, త్రాగుబోతూ మారాడు అని అనడానికి ఏంటి ఒక లక్షణం, వాడు రేపటి నుంచి ఆ త్రాగడం మానేయాలి, అంతేనా? అదేనా లక్షణం? ఇంకేమైనా ఇంకోటి ఉందా? లేదు కదా. వీడు మారాడు అంటే అర్థం ఏంటంటే రేపటి నుంచి తాగకూడదు, అతను వ్యసనం నుంచి విడిపించబడినవాడు. ఈ మారు మనసు పొందినావిడ మారింది అంటే అర్థం ఏంటి, తప్పు వైపు చూడకూడదు, ఇంకా ఒప్పింపబడాలి, అది విడిచిపెట్టాలి, అది మనకి కనబడాలి బాహాటంగా. అది మారు మనసు అనుభవం, అంతేనా? మనస్సు మారి మనము రూపాంతరపరచబడి నూతన సృష్టిగా మార్చబడాలి, అంతే తప్ప కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరలా బురదలో పొర్నినట్లు నీవు మాటి మాటికి అదే చేస్తూ నాకు మారు మనసు వచ్చేసిందని ఎంతో పెద్ద సెయింట్ లాగా ప్రవర్తిస్తుంటే ఎలాగవుతుంది? అయిందా? అవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు నికోదేము ఇంత పెద్ద లెసన్ చెప్తున్నాడు ఈరోజు మీకు, ఆర్డినరీ విషయం కాదు. ఎవడైతే ఆ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మరలా పుట్టి మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మరలా నూతన జన్మ అనుభవం అంటే ఏంటయ్యా అని అడిగినప్పుడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివే, ఈ మాత్రం నీకు అర్థం అవ్వట్లేదా అని అడిగారు ప్రభు. అంటే అతను చాలా పండిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆయన రాత్రి ఆయనతో డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా భారంతో వెళ్ళిపోయాడు, హృదయ భారంతో. ఆయన హృదయంలో ఒక పెద్ద భారముతో వెళ్ళిపోయాడు. ప్రభువుని అప్పుడే ఒప్పేసుకున్నాడు ఆయన. ఎవడైతే క్రీస్తుని ప్రభువు అని ఒప్పుకుంటాడో వాడు క్రీస్తుని అంగీకరించినట్లే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు పైనుంచి దిగి వచ్చినటువంటి వాడవనియు, దేవుని యొక్క శక్తి నీ మీద లేకపోతే, దేవుని యొక్క కృప నీ మీద లేకపోతే, దేవుడు నీకు తోడుగా లేకపోతే నీవు ఇవన్నీ చేయలేవనియో నేను ఎరుగుదునని ఎప్పుడైతే తన నోటితో ఒప్పుకున్నాడో అప్పుడే ఆయన రక్షణ పొందుకున్నాడు. యేసు క్రీస్తుని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు రక్షించబడిపోయిన వాడే. కాబట్టి ఈయన అప్పుడే రక్షించబడిపోయాడు. ఇప్పుడు ఆయన హృదయము మార్చబడడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది నెమ్మదిగా. జరుగుతున్నప్పుడు ఇంకా రాణువ వారు తీసుకొచ్చి ఈయనకి ఇంకా తీర్పు ఇవ్వడానికి జరుగుతూ ఉంటే కొంతమందిని పంపించారు ప్రభువుని పట్టుకుని రావడానికి, అరెస్ట్ చేసి తీసుకొని రావడానికి. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకా అలా ఉండిపోయారు వాళ్ళు. ఇంకా అలా ఉండిపోయారు ఆయన మాట్లాడుతూ ఉంటే. మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆమెను కూడా చెప్పేశారు ఆయన. ఆమెను చెప్పక వీళ్ళు ఆమెను చెప్పి వెనక్కి వచ్చారు. వచ్చేసిన తర్వాత ఆయన పట్టురాలేదని అడిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అడిగినప్పుడు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరునూ ఎప్పుడునూ హల్లెలూయా మాట్లాడలేదు, మేము ఆయన బోధకు మేము ఆశ్చర్యపడిపోయామని చెప్పినప్పుడు అప్పుడు నికోదేము ఇంటర్ఫియర్ అవుతున్నారు అక్కడ. చూద్దాం, యోహాను సువార్త 7వ అధ్యాయము 45 నుంచి. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచేనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనెను. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో నికోదేము కూడా ఉన్నాడు అక్కడ. పరిసయ్యులే అడుగుతున్నారు, మీరు కూడా మోసపోయారా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఆ మాయలో పడిపోయారా? మీరు కూడా అలాగే అయిపోయారా ఆయనలాగా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా ఈయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎవరు? నికోదేము. ఇప్పుడు ఎవడైతే నూతన జన్మ అనుభవం పొందుకున్నాడో వాడు దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేడు.
ఎవడైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాడో వాని కడుపులో నుంచి జీవజల నదులు, హల్లెలూయా, అవి కడుపులో నుంచి జీవజల నదులు ఊరతాయి. ఉండలేడు వాడు. దేవుని మాటలు ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండి అసలు మాకు సంబంధం లేదు, మేము అఫీషియల్స్, మేము వస్తాం పోతాం అంతే అనుకున్నవాడు నూతన జన్మ అనుభవం పొందుకున్నవాడు కాదండి. ఎవడైతే దేవుని ఆత్మ సంబంధియో వాడి కడుపులోంచి ఎక్కడి నుంచో జీవజల ఓటలు ఇప్పుడు లోపల నుంచి వచ్చేస్తున్నాయి. నికోదేముకి ఆగలేకపోతున్నాడు. పరిచయుల మధ్యలో ఉన్నాడు. మామూలు విషయం కాదు. పరిచయుల దగ్గర ఆయనకి వంతు పాడడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన అంటున్నాడు 51వ వచనములో, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలయుడవా అని ఆయనను అడుగుతున్నారు. నీవును గలిలయుడవా, విచారించి చూడము, గలిలయలో ఏ ప్రవక్తయు పొట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఒక మనుష్యుడిని ఇంకా విచారించకుండా, ఇంటరోగేషన్ చేయకుండా, ఆయన్ని అసలు ఆ మనుష్యుడు చెప్పింది వినకుండా, ఆ మనుష్యుడికి నువ్వు ఆ మాట్లాడింది తెలుసుకోకుండా ధర్మశాస్త్రం ఆయనకి తీర్పు తీరుస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఆయనకి తీర్పు తీర్చడానికి తీసుకొచ్చేస్తున్నారు కదా, మీరు పట్టుకొచ్చేయండి అరెస్ట్ చేసి అంటున్నారు కదా. అసలు ఆ మనుష్యుడిని ఇంకా పూర్తిగా మీరు విచారణ చేయకుండా ధర్మశాస్త్రం ఇచ్చిన పనిష్మెంట్ అతనికి ఇచ్చేయడానికి ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా అని ఆయన తరఫున మాట్లాడేసరికి వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు కూడా గలిలేడువా? ఆ గలిలేల నుంచి ఏమన్నా మంచిది వస్తుందని నీకు తెలుసా? అక్కడంతా చెత్త బ్యాచే ఉండేది, ఆ బ్యాచ్లో ఆయన అని చెప్పారు వాళ్ళు మన లాంగ్వేజ్లో. నువ్వు కూడా నమ్మేస్తున్నావా? నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గలిలేల నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఆయన గలిలేయుడు, నువ్వు కూడా గలిలేయుడువా చెప్పు, అక్కడ నుంచి ఏమైనా మంచిది వస్తుందా అని చెప్పు, అంతేనా రాసింది అక్కడ అని అడుగుతున్నారు. అంటే ఈయన ఇప్పుడు ఈయనకి మొదలవుతుంది లోపల ఉన్నటువంటి ఓట. నోటితో ఆయనే ప్రభువని, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడని ఆయన ప్రభుతో మాట్లాడి ఒప్పుకున్నవాడు నికోదేము. అయిపోయింది అక్కడికి. ఆ తరువాత ఆయన మనస్సు మారింది, ఆయన ప్రభువని ఒప్పుకున్నాడు. నూతనమైనటువంటి ఆయన ఆత్మ ఇప్పుడు లోపల నుంచి పనిచేస్తుంది. ఆయన ఆ జీవపు ఊట ఇదే కదా, నేను ఇందాక ఒకే మాట చెప్తున్నాను, మీరు వినండి. ఎవడైతే దేవుని యొక్క ఆత్మను టేస్ట్ చేస్తాడో లేదంటే పొందుకుంటాడో వాని కడుపులో నుంచి జీవధారలు ఎలాగైతే ఉబ్బుకుతాయో ప్రవహిస్తాయో ఇప్పుడు ఈ నికోదేములో నుంచి లోపల నుంచి ప్రవహిస్తున్నాయి. నేను నిన్న చెప్పాను ఈయన ఒక్కరే ఉన్నారు సన్హెడ్రిన్ సభలోనని, ఇప్పుడు ఇద్దరున్నారనమాట అక్కడ. కానీ వీళ్ళు రహస్యము, వీళ్ళు రహస్య ఏమంటారు ఫాలోవర్స్, రహస్యముగా శిష్యులు. యేసయ్య ఏజ్ అంతా, ఈ శిష్యులు ఏజ్ అంతా. ఒకసారి చూడండి మీరు ఇక్కడ, యేసయ్య ఏజ్ ఎంత ఉంది, ఆయన శిష్యుడు నికోదేము. ఇప్పుడు ఈయన ఏజ్ 90 సంవత్సరాలు. ఈయన రహస్య శిష్యుడు అంట ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ మాట అన్నాడు. అనిన తరువాత ఇంకా వాళ్ళు ఈయన విచారించారు, తీసుకొచ్చి విచారించినప్పుడు ప్రభు కూడా ఏమంటున్నారు, మీరు అన్నట్లే అంటే, నువ్వు రాజువా అని అడుగుతారు వాళ్ళు, మీరు అన్నట్లే. ఆ తర్వాత ఇంకా చాలా అడుగుతారు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఎన్నో అడుగుతారు, ఆయన మౌనిగా ఉన్నాడు. వద్దకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పలేదు ఇంకా, ఎందుకంటే ప్రజలందరూ ఈయనకి విరోధం అయిపోయారు కాబట్టి, యూదులే సొంత మతమే ఆయనని చంపేస్తుంది కాబట్టి. అంతే కదా, ఇప్పుడు ఎవరు చంపుతున్నారు? మనం అనేక సందర్భాల్లో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. వేరే మతస్థులు క్రైస్తవ మతస్థులని చంపేస్తున్నారు, మతోన్మాదులు వీళ్ళని చంపేస్తున్నారని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు హాట్ టాపిక్ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని. యేసయ్యని చంపింది ఎవరు? సొంత మతస్థులే. ఇప్పుడు మనల్ని చంపాలనుకుంటే వేరే మతస్థులకి సాధ్యమే, సొంత మతంలో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువగా ఎవరైనా మంచిగా వెళుతూ ఉంటే వాళ్ళ మీద బురద చల్లుతూ ఉన్నారు, సొంత మతస్థులే. ఇంకా పైగా వాళ్ళని చంపేయాలని కూడా చూస్తున్నారు, ఎవరు? సొంత మతస్థులే. ఇంకా వాళ్ళని అక్కడ యేసయ్యని సిలువ వేసింది సొంత మతస్థులే, అక్కడ అది జరిగింది అక్కడ. ఇప్పుడు ఈ నికోదేము గారు ఆత్మతో నింపబడినట్లుగా మనం ఇక్కడ చిన్న ఎవిడెన్స్ ద్వారా చూస్తున్నాము. మారు మనసు పొందుకున్నాడు, యేసే క్రీస్తుని ఆయన నోటితో ఒప్పేసుకున్నాడు. ఈ లోపల తీర్పు జరిగిపోతుంది. వీళ్ళందరూ రహస్యంగా ప్రభువుని వెంబడిస్తున్నారు. జరిగిపోయింది తీర్పు, ఆయన్ని సిలువ వేసేశారు. ఇప్పుడు ఈ అరిమతయి యోసేపు వచ్చి పిలాతుని అడుగుతున్నాడు, నాకు ఆ బాడీ కావాలి క్రీస్తుది, మాకు నువ్వు అప్పగిస్తావా అని అడగగానే ఓకే చెప్పగానే ఈయన ఆ బాడీని దించడానికి వెళ్ళారు. ఈ అరిమతయి యోసేపు కొంతమంది స్త్రీలు కూడా వీళ్ళందరూ కూడా సహాయం చేసి వాళ్ళు దించినప్పుడు అరిమతయి యోసేపు యొక్క ప్రేమ, వీళ్ళందరూ నిస్వార్థమైనటువంటి దేవుని ప్రేమను రుచి చూసి ప్రభువుకి అర్పణలు అర్పించుకున్నటువంటి శిష్యులు వీళ్ళు.
అర్పణలు అర్పించుకున్నారు వీళ్ళు, మంచి అర్పణలు అర్పించుకున్నారు. ఈ నికోదేము ఎంత ఆ యొక్క బోళాన్ని తెచ్చాడో తెలుసా మీకు? 150 సేర్లు. అంటే అసలు ఆయన ఎంత ధనవంతుడో ఎస్టిమేషన్ వేయలేరు మీరు. బహుశా అంబానీ గారు అంత ధనం ఉంటుంది ఆయనకి, అవునా? తెలుసా? 150 ఎత్తు అగరు బోళాన్ని తెచ్చాడంట ఆయన. ఆయన అంత ఎత్తు అగరు బోళాన్ని తెచ్చి ప్రభు బాడీకి పూయడానికి, అది చాలా కాస్ట్లీ అది పట్టుకుని వచ్చాడు. ఆయన ప్రేమను చూపించడానికి నికోదేమి అర్పించిన అర్పణ అండి అది. నికోదేము తీసుకొచ్చినటువంటి అర్పణ, ప్రభువుని ప్రేమించిన వాడు ప్రభువుకి ఇచ్చినటువంటి అర్పణ అది. నికోదేము తీసుకొచ్చి ప్రభువుకి ఆ అర్పణ అర్పించినప్పుడు అదంతా కూడా చుట్టి దాని తర్వాత ప్రభువుని ఆ యొక్క సమాధిలో, అరిమతయి యోసేపు సమాధిలో వీళ్ళందరూ కలిసి ఆయన్ని బరియాలు చేయడం అనేది అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ నికోదేము రహస్య క్రైస్తవుడు, రహస్య శిష్యుడు. తర్వాత ఆయన సన్హెడ్రిన్ సభలో లేడు, ఆయన దేవుణ్ణి ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంతవరకు బ్రతికాడో మనకి ఎవిడెన్స్ లేదు. నిన్న ఆయన అయితే ఎప్పుడు చనిపోయాడో చెప్పాను, అది రాసి ఉంది కాబట్టి. నికోదేము గురించి ఇంకేమీ రాసలేదు. కాకపోతే ఆయన ప్రభువు కొరకు ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనను హతసాక్షిగా చంపేశారని మాత్రం ఆ పుస్తకాలలో రాసి ఉంది. నికోదేము కూడా ప్రభువు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఇది నికోదేము చరిత్ర. కాబట్టి సిలువ దగ్గర మనం ఏమి నేర్చుకుంటామంటే ఖచ్చితంగా మారు మనసు అనుభవం మనకి రావాలి. నూతన జన్మ అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి అది కావాలి. నువ్వెంత బాండ్ క్రిస్టియన్ అయినా కూడా ఒక దినాన నూతన జన్మ అనుభవం పొందుకొని, నీకు మారు మనసు పొందుకొని ప్రతి దినము కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. మరి బహిరంగంగా తీసుకునేటువంటి నీటి బాప్తిస్మము, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ బాప్తిస్మము, రెండు కూడా పొందుకుంటేనే వాడు దేవుని రాజ్యానికి వెళతాడు అని ఇతనితోనే యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈరోజు మీరు పొందుకున్నారా మారు మనసు? నూతన జన్మ అనుభవం మన అందరికీ ఉందా? ఉంది, ఇంక దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రతిదినము కూడా ఈ వాక్యపు వెలుగులో ఉదక స్నానము చేస్తున్నామా లేదా? స్నానం చేస్తున్నాం కదా. మన దగ్గర ఏ పాపపు వాసన ఇక మీదట, ఎందుకంటే రోజు స్నానం చేసే వాళ్ళ దగ్గర పాపపు వాసన రాదు. కాబట్టి మీరు మారారు అనడానికి సైన్ ఏంటి? ఆ ముందు తాగిన వాడు రేపు తాగడు ఎలాగునో, ముందు నీవు పాపము చేసిన నీవు రేపు కూడా ఆ పాపం నీలో కనబడకూడదు. ఇంకా ఇప్పటి వరకు చాలా వాటిని విసర్జిస్తూ ఉన్నాం మనం, తెలియని గుంట నక్కలు. మన జీవితంలో మనకు తెలియకుండా ఉండేటువంటి అసూయని, ఈర్ష్యని, ద్వేషమని, ఇంకా ఇవన్నీ కూడా మామూలువి. ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సంబంధించిన అనేకమైనటువంటి ఇంకా పిల్ల చెట్లు, అవి చిన్న చెట్లు అంతేనా, పిలకలు, అవన్నీ కూడా ఆ తోటలో వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా తీసి పారవేస్తూ, నికోదేము మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నిత్యరాజ్యం, పరలోకానికి వెళ్ళాలి అనే ఆశతోనే ప్రభు దగ్గరికి వచ్చాడు. లేకపోతే ఆయనకు అంతా తెలుసు. ఇప్పుడు అబ్రహాం ఎలా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి, అలా వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఆశ ఏంటంటే, అరిమతయి యోసేపు ఆశ కూడా నీతిని రాజ్యాన్ని వెతుకుతూ వచ్చాడు. ఆయన దేవుని రాజ్యాన్ని వెతికే నీతిమంతుడు అంట ఆయన. ఈయన ఆశ ఏంటంటే, నేను పరలోకం చేరుకోవాలి, ఇదే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము అని ప్రభువుని వెతుకుని వచ్చినట్లు ఈరోజు మనందరి ఉద్దేశం అదే ఉండాలి. మనందరి ఉద్దేశము పరలోక రాజ్యానికి చేరాలి ఖచ్చితంగా. మరి ఇదిగో నీ లోపల ఈ లోపం ఉంది అని నేను నీకు చెప్పినప్పుడు అది విడిచిపెట్టావా లేదో నేనే చెప్పాలి మళ్ళీ నీకు, లేకపోతే నువ్వే చెప్పాలి. నేను మారు మనసు పొందుకున్నాను, గత రాత్రి నాకు ఇలాంటి ఎన్కౌంటర్ అయింది, నాకు దేవుడు నా దగ్గరికి ఇలా వచ్చి నన్ను సంధించారమ్మా, అప్పటి నుంచి నా యొక్క జీవితంలో గొప్ప మార్పు జరిగిందండి. నేను మునుపున్న దానను కాను, నేను మారాను. సౌలు పౌలుగా మారాడనడానికి ఎంత పెద్ద ఎవిడెన్సో. శిష్యులందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టి ఆ సమయంలో ఎందుకు పారిపోయారు? వాళ్ళందరూ చేతకాని వాళ్ళందరూ పిరికి అంటే పరిస్థితుల ప్రభావము వలన వాళ్ళు వెళ్ళిపోయారు, పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ వాళ్ళు అక్కడ దేవుని విడిచిపెట్టారా? అంతకంటే గొప్ప హింస అనుభవించి ఆయన కోసం ప్రాణాలు పెట్టారండి వాళ్ళు. మనం కూడా పరిస్థితుల ప్రభావం ద్వారా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో మీరు, కానీ దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉన్నప్పుడు మన యొక్క అంటే ధ్యాస, శ్వాస అంతా నిత్య రాజ్యము కొరకు ఉండాలి. హల్లెలూయా. మనము నీతిని, రాజ్యాన్ని వెతికే వారముగా ఉండాలి. అది మనకి నికోదేము ఈరోజు నేర్పిస్తున్నాడు. కాబట్టి కొన్ని మాటలు కొంచెమే ఈయన గురించి, ఇంకెంత చాలు మనకి. మీకు ఇది తక్కువసేపు అనిపిస్తుంది కానీ దాంట్లో చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. అది నీవు రీచ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ రీచ్ అయితే
అది దేవుని యొక్క రాజ్య సంబంధిగా మనల్ని మారుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు. నీ కృపగల హస్తానికి కుడి వచ్చిన మమ్మల్ని అప్పగించుకుంటున్నాం దేవ. నూతన జన్మ అనుభవంలోనికి మేము అందరము నాయన వచ్చి ఉన్నాం ప్రభువా. ఇక మారు మనసు అనుదినము మేము పొందుతూనే ఉండాలి. ప్రతిదినము నీ వాక్యము చేత మేము ఉదక స్నానము చేస్తూనే ఉండాలి ప్రభువా. అనుదినము నీ వాక్యము చేత మేము కడగబడుతూనే ఉండాలి. ఆత్మశక్తితో మేము నింపబడాలి నాయన. మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే మంచి సత్క్రైస్తవుల వలె మమ్మల్ని ఉంచండి ప్రభువా. అప్పుడు మాకు అన్ని సమకూడి జరుగుతాయి. మేము అడగాల్సిన అవసరత లేదు. అడగక మునిపే మా అక్కరలు ఎరిగిన వాడవు నీవు. కాబట్టి సమస్తము సమకూడి జరిగించగల సామర్థ్యము గల మహారాజువి నీవు నాయన. నీ యొక్క తోటలో మేము నాటబడి ఉన్నాము ప్రభువా దేవా. నాయన నీ సిలువ యాగము దగ్గర అందరూ ఎన్ని త్యాగాలు చేశారో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వారు ఎంతో గొప్పవారని మాట్లాడుకుని ఊరుకోవడానికి కాదు, ఈ దినాలలో మేము సిలువ సాక్షులుగా ఉండడానికి ప్రభువా, ఆయన సన్నిధిని ప్రకటించడానికి ప్రభువా, ఆయన నోటి వలె మేము మార్చబడడానికి ప్రభువా, ఆయన ఆత్మకార్యాలు మేము చేయడానికి ప్రభువా, అగ్నిలో నుంచి లాగినట్లుగా అనేకులను కొరివిలో నుంచి లాగడానికి తండ్రి ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని తయారు చేయండి నాయన. సత్యములో నడవడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలతో మమ్మల్ని నింపి నడిపించి మీరు మహిమ పొందుకోమని వినుచున్న వారందరికీ మారు మనసు అనుభవాన్ని దయచేయమని, రక్షణ భాగ్యాన్ని దయచేయమని, నూతన జన్మ అనుభవాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.